హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ఒక వార్త అయితే మీకు తీసుకురావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షన్లకు అయితే దీనికి సంబంధించిన కూడా బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మన వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీడియో అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మన యొక్క జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు చూసుకోవడానికి పూర్తిగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే మన ఛానల్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ, పెన్షనర్లు కానీ, అదేవిధంగా మిగతా అప్డేట్ కోసం వెయిట్ చూస్తున్న వారందరూ కూడా మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనేది మీకు అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకి వెళ్ళిపోయినట్లయితే జనవరి, ఫిబ్రవరి నెల సంబంధించిన జీతాలు అనేది భారీగా పెరగనున్నాయి. వాటికి సంబంధించిన పెన్షన్లు కూడా భారీ సంఖ్యలో పెరగనుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ను కూడా దాదాపు 6,500 కోట్ల బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. అయితే చూసుకున్నట్టయితే మనకు కొత్త సంవత్సరం 2025 కొత్త న్యూ ఇయర్ కానుకగా అయితే జనవరి నెల, అదేవిధంగా ఫిబ్రవరి నెల మనకు ఉద్యోగస్తుల శాలరీస్, అదేవిధంగా పెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే జనవరి నెల మనకు శాలరీస్, అదేవిధంగా పెన్షన్లు అయితే యథావిధంగా వారి యొక్క ఖాతాలో అయితే జమ అయినాయి. అయితే ఫిబ్రవరి నెల పెన్షన్లు, జీతాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన బాండ్స్ రూపంలో ఆర్బీఐ ద్వారా వీటిని బాండ్ల రూపంలో వేలం వేసిన తర్వాత వారిని బాండ్ రూపంలో తీసుకున్న తర్వాత వాటిని తీసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి 9 అంటే నిన్న నుంచే ఈ బాండ్లు అమలుకి వచ్చిన తర్వాత నిన్న నుంచి ఒక శాలరీస్, పెన్షన్ అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జమ కావడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు మన ఒక తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 22 ప్రభుత్వాలకు ఒక్కొక్క ప్రభుత్వానికి దాదాపు 6,000 కోట్ల నుండి దాదాపు 6,500 కోట్ల బడ్జెట్ని అయితే ఈ ఉద్యోగస్తులకు, పెన్షన్లకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, పెన్షనర్లు అయితే వీటిని అయితే మీకు ఒకవేళ సాలరీస్ పరంగా పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ తెలియజేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు అయితే రీచ్ అయిందని అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది సాలరీస్ పడ్డాయో లేదో తెలుసుకోవడానికి మనకైతే అవకాశం కనబడుతుంది. కాబట్టి పెన్షన్దారులు, ఉద్యోగస్తులు కూడా వీటిని అయితే దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా మనకు 8th పే కమిషన్ ఆధారంగా మరి యొక్క జీతాలు అనేది పెంచిరా లేదా అనేది మీ యొక్క కామెంట్ రూపంలోనే తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనకు కొత్త సంవత్సరం కానుకనే జనవరిలో మనకు 8th పే కమిషన్ మనకు స్టార్ట్ చేస్తామని మనకు నిర్మలా సీతారామన్ గారు అయితే పేర్కొనడం జరిగింది. మన బడ్జెట్ సమావేశంలో కూడా దీనిపై ఎటువంటి స్పష్టత అయితే లేనందువలన అయితే మరి చూడాలి. 2025, 2026 ఈ ఇయర్ మొత్తంలో ఈ యొక్క 8th పే కమిషన్ను విడుదల చేస్తారని మనకైతే అవగాహన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.